ఇప్పుడు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం అంటే ఎంత అన్యాయం చూడండి. ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు. అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు కొంతమంది గురించి నేను ఈరోజు వివరించాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి. మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో. ఒకటి, బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను. రెండోది, ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా. ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉండాలి అలా? పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా. రెండోది, టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే క్యాబ్ ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లా? ఇప్పుడు ఆధార్ నంబర్ పర్మనెంట్, కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా? సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం. అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. సో ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పా. మూడోది, ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది. ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడున్న బీసీ సోదరుల దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది. ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం. లాస్ట్ పాయింట్ కూడా, స్థానిక సంస్థల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం. దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం. అనా ఈ ప్రోగ్రాం 2 నెలల పాటు జరుగుతుంది. నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకి ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటు కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి, పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం. రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీలను పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు. మేము క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది. రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి? ఆయన పేరేంటండి? ఆల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నాం తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పార్టీ 2 సార్లు ఇచ్చింది కదండి. ఆల రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు టికెట్ ఇచ్చింది కదా, 2014, 2019లో. మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి? రెండోది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు, గెలిచే సీట్లంతా వాళ్ళ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు. అది కరెక్టా? అడుగుతున్నా. సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చారు, వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు. నంబర్ 1. మంగళగిరి 2 సార్లు గెలిచారు, ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం. అది తెలిసే ముందలు తప్పించారు. దానికన్నా ఏం చేశారు చెప్పండి? కడప ఎంపీ ఇవ్వమనండి, బీసీలకి కడప ఎంపీ ఇవ్వమనండి. ఎవరు ఇవ్వద్దంటున్నారు? గెలిచే సీటు కదా, గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా, సొంత బంధువు కాదని ఇవ్వమనండి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకే, గెలిచే సీటు ఉంది కదా పులివెందల, అది ఇవ్వమనండి. అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకి ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం, పొడిసేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి? ఇక్కడ
అడుగుతున్నా, ఎవరు నమ్ముతారు? ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకలూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తాం జరిగింది. ఆ హామీలు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ఒక ఉదాహరణ, బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి 217 జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం. సో చాలా స్పష్టంగా ఉపకులాల వారిగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 54 ఉపకులాల వారికి 54 కమిటీలు, సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం. ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం. వాళ్ళు కూడా ఆయా ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు. అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం. ఒక్క లోన్ వచ్చిందని నిరూపించమనండి, ఒక్క బీసీ సోదరికి లోన్ ఇచ్చారని ఈ ప్రభుత్వం నిరూపించమనండి. ఒకరే ఒకరికి లోన్ ఎక్కడ ఇవ్వరు, పనిముట్లు ఇవ్వరు. తరతరాలుగా మత్స్యకారుల చేతుల్లో ఉన్న ట్యాంకులు తీసుకెళ్లి పెత్తందారుల చేతులకు ఇస్తారు. ఇంకా బీసీ సోదరులకు న్యాయం చేసిన ఎట్లా పేర్కొంటుంది ప్రభుత్వం? ఇంకో పక్కనే దళితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు లేని విధంగా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం